నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. అసలు ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం మరీ ముఖ్యమైనది. ప్రస్తుత జీవన పరిస్థితుల్లో మానసిక వ్యవహార శైలి సరిగా లేకపోతే అన్ని ప్రక్రియలు దెబ్బతింటాయి. ఇలాంటి అతి ముఖ్యమైన ఆరోగ్య సమాచారం గురించి డాక్టర్ సంజీవిని గారు మనతో జాయిన్ అవుతున్నారు. ఆమె నుండి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక సంజీవిని గారి గురించి మనం మాట్లాడుకుంటే ఆమె ఎంబీబీఎస్, ఎండి సైక్రియాట్రీలో ఎంతో అనుభవం గడించారు. మాదాపూర్లో అమృత సంకల్ప్ క్లినిక్లో కన్సల్టెంట్ సైక్రియాట్రిస్ట్గా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు సంజీవిని గారు. నమస్తే సంజీవిని గారు. హలో. హాయ్ అండి, నమస్తే అండి. మేడం, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా జనరల్గా మానసిక బలమే అన్నిటికీ మందని చెప్పుకుంటూ ఉంటాం. మనకి ఎలాంటి రోగం వచ్చినా, ఎన్ని మందులు వాడినా మానసికంగా మనం సరిగా లేకపోతే అది టెంపరీ రిజల్ట్ ఇస్తుందేమో కానీ పూర్తి రిజల్ట్ అయితే ఇవ్వదు. సో అలాంటి మానసిక ఆరోగ్యానికి సంబంధించి మన దేశంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో అసలు ఎలాంటి అవగాహన ఉందంటారు? దాన్ని మెరుగుపరుచుకోవాలంటే ఏం చేయాలంటారు? డే బై డే అవేర్నెస్ పెరుగుతుంది సైకాట్రిక్ ఇష్యూస్ పైన, మెంటల్ హెల్త్ పైన. హైదరాబాద్ లో కూడా వీఆర్ సీయింగ్ పేషెంట్స్ కమింగ్ బై దెమ్ సెల్స్. వాళ్ళు ఏదైనా మెంటలీ సఫర్ అవుతున్నా, కమింగ్ ఫర్ క్లియరింగ్ ద డౌట్స్. ఏదైనా ఇష్యూ ఉన్నా సరే దే ఆర్ గోయింగ్ ఫర్ ట్రీట్మెంట్ అండ్ థెరపీస్. సో డే బై డే వీఆర్ గెటింగ్ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద పేషెంట్స్. దే ఆర్ బీయింగ్ అవేర్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. కాకపోతే అర్బన్ ఏరియాస్ లో అవేర్నెస్ బాగా ఉంది. రూరల్ ఏరియాస్ లో ఇంకా అవేర్నెస్ అవసరము. సైకాట్రిక్ ఇష్యూస్ ఉంటాయి, ఏదో చేతబడి వల్ల సైకాట్రిక్ ఇష్యూస్ రావు. ఇట్ ఈస్ క్లియర్లీ సైంటిఫికలీ మన బ్రెయిన్ లో కొన్ని చేంజెస్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ అవేర్నెస్ ఇంకా రావాలి. అంటే ఎలా మేడం, అంటే ఎలా చూసుకోవాలి మానసిక ఆరోగ్య సమస్యలు? అంటే అసలు మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మీరు చెప్పారు కొంతమంది మూఢనమ్మకాలు ఉంటాయి, ఎవరో ఏదో చేశారు కాబట్టి ఇలా అయిపోయారని జనరల్గా చాలా వింటూ ఉంటాం అలాంటి వార్తలు మనం. అంటే జనరల్గా ఆ చుట్టూ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు అలా తయారవుతారా, లేదంటే వాళ్ళకి ఏమైనా జెనెటికల్గా ఏమైనా వస్తుందా? అసలు ఏంటి ఈ ప్రాబ్లమ్స్ ఏంటి? సైకాట్రిక్ ఇష్యూస్ రావడానికి జెనెటిక్ కాసెస్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ కాసెస్ ఉంటాయి. జెనెటిక్ అంటే మనం జీన్ రిలేటెడ్, లేకపోతే మన బ్రెయిన్ లో ఆర్గన్ సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం, లేకపోతే న్యూరో ట్రాన్స్మిటర్, న్యూరో రిసెప్టర్ సరిగ్గా పని చేయకపోవడము. సో అదొక రీజన్. ఎన్విరాన్మెంటల్ అంటే స్ట్రెసర్స్, మన కుకింగ్ స్కిల్స్ సరిగ్గా లేకపోవడము, అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ రావడము, యా లాస్ ఆఫ్ సమ్ లవ్డ్ వన్స్ ఆర్ బిజినెస్ లో ఏదైనా లాస్ రావడం. సో అవన్నీ స్ట్రెస్ కి లోనైనప్పుడు దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ గెటింగ్ సైకాట్రిక్ ఇష్యూస్, యాంగ్జైటీ ఇష్యూస్, డిప్రెషన్ ఇష్యూస్. ఇంకా కొందరికి కుకింగ్ స్కిల్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ దిస్ ఇష్యూస్. ఇంకా ఇవాళ రేపు అడిక్షన్ ఒకటి కామన్ గా వింటున్నాము. చాలా మత్తు పదార్థాలకి అందరూ బానిస అవుతున్నారు. సో వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా సైకాట్రిక్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. రైట్ మేడం. అంటే ప్రస్తుతం మీ క్లినిక్లో ఈ మానసిక సమస్యల నుంచి ఎలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయి? చికిత్స విధానం అది ఎలా ఉంటుందంటారు? Madi holistic mental wellness hospital. We are not focusing only on allopathy, that is pharmacotherapy. We are focusing on pharmacotherapy, psychotherapies, and we are taking help of some software where visual reality devices dwara helping the patients for stress management, relaxation, obsessive compulsive disorders kosamu, and muscle relaxation kosamu. Because in OCD, they have fear of contamination, obsessions untai, compulsions untai. So ee software technology dwara aa obsessions ni, compulsions ni tagginchadaniki we use a software device. Ela ante exposure toni we try to control their obsessions and compulsions. And we have a yoga trainer also, so who gives advice on lifestyle changes and how to do all the physical activities, yoga, etc. Because psychiatric issues only medicine, psychotherapy tone treatable. It needs lifestyle changes also. What you are eating, what physical activity you are doing every day. So this all play an important role. So we have a holistic way of treating them: pharmacotherapy, psychotherapy, yoga training, lifestyle changes. If needed, Ayurvedic treatment is also available from us. ఓకే, మీ క్లినిక్ నుంచి ఈ సేవలన్నీ మీకు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఎస్, అంటే సంజీవిని గారు జనరల్గా మనకు ఒంట్లో బాగోకపోతేనే ఆటోమేటిక్గా డల్ అయిపోతాం. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం మనకి ఆ ఫీర్ అనేది కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి కూడా. ఇలాంటిది మానసిక రోగులు అంటే ఇంకా చాలా అబ్జర్వేషన్ ఉండాలి, చాలా అబ్జర్వ్ చేయాలి. అసలు మీరు చాలామంది పాటికి కన్సల్ట్ అయ్యి ఉంటారు. అసలు ఏంటి వాళ్ళలో మీరు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటారు, వాళ్ళతో ఎలా ఫేస్ చేస్తారు, మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా చెప్పండి. Psychiatry we have two types of disorders. One is psychotic, one is neurotic. Neurotic we can take, for example, anxiety issues, depression, and adjustment issues. And
చాలా ఉంటాయి. సో, హ్మ్. వీటిలలో పేషెంట్ ఫస్ట్ వాళ్ళు రియలైజ్ అవుతారు దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ దెమ్. లైక్ దే కాంట్ కోప్ అప్ విత్ ద స్ట్రెస్, ఆల్ ద టైమ్ ఫీలింగ్ ఆన్ ఎడ్జ్, హ్మ్. పాల్పిటేషన్స్ ఉండడం, హ్మ్. ట్రెమర్స్ ఉండడము, అండ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ వర్క్. సో, పేషెంట్స్ వాళ్ళే వస్తారు. సో, దే విల్ డిస్క్రైబ్ ద సిమ్టమ్స్ వెరీ నైస్‌లీ. సో, ఇక్కడ ర్యాపో కొంచెం ఈజీగా ఎస్టాబ్లిష్ అవుతది. యెస్. కాకపోతే ఇట్స్ అ బిట్ డిఫికల్ట్ టు కన్విన్స్ దెమ్ అండ్ ట్రీట్ దెమ్. అండ్ సైకోటిక్ కేసెస్‌లో పేషెంట్ రియాలిటీ తోటి టచ్ కోల్పోతారు. దే డోంట్ థింక్ లైక్ దే హ్యావ్ ఎనీ ఇష్యూస్. దే కెన్ హ్యావ్ డెల్యూషన్స్, హాలుసినేషన్స్, సెల్ఫ్ కేర్ అంతా తగ్గిపోతది. హ్మ్. సో, మోస్ట్‌లీ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొనొస్తారు. సో, వీళ్ళని డీల్ చేయడం ఇంకొంచెం కష్టం అనిపిస్తది. బికాజ్ ఒక ర్యాపో ఎస్టాబ్లిష్ చేసి ప్రాపర్ హిస్టరీ తీసుకోవడానికి చాలా టైం పడతది. సో, ఇట్స్ అ బిట్ డిఫికల్ట్ టాస్క్. యెస్. డెఫినెట్‌లీ మేడం. ఎందుకంటే అవన్నీ ఏమన్నా స్టేజెస్ లాంటివేమన్నా ఉంటాయా మేడం? అంటే జనరల్‌గా మనం ఎలా గుర్తించాలి? యాహ్! ఆహ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి టేక్ డిప్రెషన్, హ్మ్. మైల్డ్ ఉంటుంది, మోడరేట్ ఉంటుంది, సివియర్ ఉంటుంది. మైల్డ్ కేసెస్‌లో యూ కెన్ హావ్ స్లీప్ డిస్టర్బెన్సెస్, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ వర్క్, ఫాటిగ్ ఫీల్ అవ్వడము, అటెన్షన్ కాన్సంట్రేషన్ తగ్గడము. ఇంకా కొంచెం మోడరేట్ లెవెల్‌లో వెళ్తే లైఫ్ లైక్ వర్క్ ప్లేస్ డిస్టర్బెన్సెస్, సోషల్ లైఫ్ డిస్టర్బెన్సెస్, పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్సెస్. ఇంకా సివియర్ ఫార్మ్‌లో వెళ్తే సూసైడల్ ఐడియాస్ ఉండడము, హ్మ్. సూసైడ్ అటెంప్ట్ చేసి ఉండడము, కంప్లీట్ డిటోరియేషన్ ఆఫ్ పర్సనల్ లైఫ్, లైక్ సెల్ఫ్ కేర్ తగ్గిపోవడము, తినకపోవడము, అస్సలు నిద్రపోకపోవడము, అండ్ వర్క్‌కి అస్సలకే వెళ్ళకపోవడం, అసలు ఆ థాట్ కూడా లేకపోవడము, అండ్ అటెన్షన్, కాన్సంట్రేషన్ కంప్లీట్‌గా తగ్గిపోతాయి. సో, డిపెండింగ్ అపాన్ ద సైకియాట్రిక్ డిసార్డర్, దేర్ ఇస్ అ మైల్డ్, మోడరేట్, సివియర్, బట్ ఎవ్రీ డిసార్డర్ డజంట్ హావ్ సచ్ గ్రేడ్స్. యెస్. డెఫినెట్‌గా ఎందుకంటే పెరుగుతున్న టెక్నాలజీ కావచ్చు, మీలాంటి వాళ్ళు కావచ్చు, మంచి ట్రీట్మెంట్ ఇవ్వడంతోటి దేనికైనా సరే క్యూర్ చేసే ఆ స్థాయికి వచ్చేస్తాం మనం. యెస్. అంటే జనరల్‌గా మేడం అంటే మీరు చెప్పినట్టుగా కొంచెం పెద్దయ్యాక డిప్రెషన్ కంటే ఏదైనా ఫెయిల్యూర్ వస్తేనో, ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అవుతేనో కొంచెం డిప్రెషన్‌కి లోనై అది ఇంకా స్టేజ్ మారిందంటే కొంచెం మానసిక ఆరోగ్యం దెబ్బతినడం వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు పిల్లల్లో ఎలా గుర్తించాలి మేడం? జనరల్‌గా పిల్లలకి సంబంధించి ఏమైనా ఉంటుందా? ఇలాంటి డిజార్డర్స్ ఏమైనా ఉంటాయా? యాహ్! పిల్లల్లో కూడా ఉంటాయి. హ్మ్. ఎలా అంటే లైక్ అకాడమిక్ పెర్ఫార్మన్స్ తగ్గిపోవడము. హ్మ్. ఆహ్, యూజువల్లీ పేరెంట్స్ దే స్టార్ట్ అబ్జర్వింగ్ బిహేవియరల్ చేంజెస్. ఎలా అంటే చైల్డ్ ఈజీగా ఇరిటబుల్ అయిపోవడము, ఊరికనే ఏడవడము, నాట్ ఇంట్రెస్టెడ్ టు గో స్కూల్ ఆర్ ఫ్రెండ్స్‌ని కలవడానికి కానీ, స్కూల్‌లో కూడా టీచర్స్ కంప్లెయింట్ చేస్తుంటారు. హ్మ్. సరిగ్గా అటెన్షన్ పే చేయట్లేదు, హోంవర్క్ కంప్లీట్ చేయలేకపోతున్నారు, టీచర్ కంప్లెయింట్ చేస్తున్నారు అని. సో, ఇలాంటి కంప్లెయింట్స్‌తో పాటు సరిగ్గా పడుకోవట్లేదు, సరిగ్గా తినట్లేదు, ఎప్పుడూ ఒక్కరే ఉంటున్నారు. ఇంతకుముందు పిల్లలతో కలిసి ఆడుకుంటున్నట్టు ఇప్పుడు ఆడుకోవట్లేదు. హ్మ్. సో, చిన్న పిల్లల్లో కూడా డిప్రెషన్ ఇష్యూస్ ఉంటాయి, యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి, స్ట్రెస్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళ డైలీ లైఫ్ నుంచి డీవియేట్ అవుతున్న బిహేవియర్ మనం చూడొచ్చు. ఇంతకుముందు చాలా చలాకీగా, హ్యాపీగా ఉన్న పిల్లలు ఇప్పుడు అంత యాక్టివ్‌గా లేరు, సైలెంట్‌గా ఉంటున్నారు. అండ్ కొందరు పిల్లలు లైక్ దే విల్ బి వెరీ క్లింజీ టు దేర్ పేరెంట్స్. హ్మ్. పేరెంట్స్‌ని వదిలి ఉండలేకపోవడము, ఏడుస్తూ ఉంటారు. ఇంతకుముందు అలా లేరు, ఈ మధ్యనే అలా చేస్తున్నారు. సో, ఇలాంటి కంప్లెయింట్స్ వింటాము. చాలామంది పేరెంట్స్ అది నోటీస్ చేసి తీసుకొస్తారు. దేర్ హ్మ్. ఇస్ సంథింగ్ లైక్ సంథింగ్ రాంగ్ విత్ చైల్డ్. బిహేవియర్‌లో చేంజెస్ వస్తున్నాయి. ఎందుకలా అన్నట్టు. యెస్. అంటే గతానికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్సెస్ కనిపిస్తే ఇమ్మీడియేట్‌గా మనం వాటిని చూసుకోవాలి, గమనిస్తూ ఉండాలి. రెక్టిఫై యాహ్! చేయడానికి డెఫినిట్‌గా కన్సల్ట్ అవ్వాలి. యెస్ మేడం. అంటే సైకోథెరపీ, మెడికేషన్ మేనేజ్‌మెంట్, ఇతర చికిత్స పద్ధతులు అంటే ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా! మీ 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 క్లినిక్‌లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు వీటిలో? మా దగ్గర లైక్ వి హావ్ ఫార్మకోథెరపీ దట్ ఈస్ అలోపతి. వాటెవర్ ద మెడికేషన్ ఇస్ నీడెడ్ ఫర్ ద పేషెంట్ విల్ హ్మ్. గివ్ దట్. అండ్ నాట్ ఓన్లీ ఫార్మకోథెరపీ అలాంగ్ విత్ దట్ సైకోథెరపీ ఇస్ కంబైన్డ్ విత్ దట్. సైకోథెరపీ అంటే లైక్ వేర్ విల్ గివ్ థెరపీ టు ద పేషెంట్స్. లైక్ ఒక్కొక్క డిజార్డర్‌కి ఒక్కొక్క థెరపీ అవసరం ఉంటది. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, ఎక్స్‌పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్ థెరపీస్, ఆర్‌ఈబీటీస్, డీబీటీస్, పర్సనాలిటీ డిజార్డర్ వాళ్ళలో డైలెక్టికల్ బిహేవియర్ థెరపీ బాగా పనిచేస్తది. సో, ఫస్ట్ పేషెంట్‌ని చూసి, వాళ్ళ ఇష్యూని అడ్రెస్ చేసి, ఎక్కడ మనం ఇన్వాల్వ్ అవ్వాలి, ఏ పార్ట్‌ని ట్రీట్ చేయాలో అసెస్ చేసిన తర్వాత వి పిక్ అ థెరపీ. వి హావ్ అ సైకాలజిస్ట్ హూ ఇస్ లైక్ హూ గివ్స్ వెరీ గుడ్ సర్వీసెస్. So, she is well versed in that. So, she will give all these therapies to them. And along with that, if needed, VR therapies are
given to them. And at the same time, every patient ki lifestyle changes ఎలా చేసుకోవాలో కూడా చెప్తాం. Why physical activity is important, why sleep hygiene is important, why taking a proper meal is important. వీటిలో కూడా ఎడ్యుకేట్ చేయడం. సో ఓవరాల్ సైకో ఎడ్యుకేషన్ చేసి we give our services to them. అంటే ఎలా ఉంటుంది మేడం, అంటే పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఏ స్టేజ్ ఉన్నారో చూసి మీరు వాళ్ళ ట్రీట్మెంట్ విధానాలు చెప్తూ ఉంటారు కదా, ఉండాల్సి ఉంటుందా లేదా కొన్ని మెడిసిన్స్ ఇస్తే మెడిసిన్స్తో ఈజీగా తగ్గిపోయే అవకాశం ఉందని కొంతమంది చెప్తారు, కొంతమంది ఇంకా వాళ్ళకి స్టేజ్ని బట్టి ఏమన్నా వాళ్ళకు ఉంటుందా ట్రీట్మెంట్ అనేది? యా డిపెండింగ్ అపాన్ టైప్ ఆఫ్ డిజార్డర్. కొన్ని డిజార్డర్స్ కి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సైకోటిక్ డిజార్డర్స్ కి మనం స్టార్టింగ్ థెరపీస్ ఇవ్వలేము. ఫస్ట్ మన బ్రెయిన్ లో కొన్ని కెమికల్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతాయి, వాటిని స్టెబిలైజ్ చేయాలి. సో దే నీడ్ మెడికల్ ట్రీట్మెంట్, అల్లోపతి. సో వన్స్ దే గెట్ స్టెబిలైజ్డ్ అప్పుడు వాళ్ళకి ఆక్యుపేషనల్ థెరపీ లాంటివి ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయి, వీళ్ళకి ఓన్లీ మెడిసిన్స్ వర్కౌట్ అవ్వవు. దే నీడ్ కొంచెం కోపింగ్ స్కిల్స్ వాళ్ళలో డెవలప్ చేయడము. సో దానికి థెరపీ అవసరం ఉంటుంది. సో ఫర్ దెమ్ లైఫ్ స్టైల్ చేంజెస్, మెడికేషన్ అండ్ థెరపీ, ఇవి మూడు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయి. సో వాళ్ళని అసెస్ చేశాక వి విల్ డిసైడ్ సో వాట్ దే నీడ్ అని. అంటే జనరల్గా మన రెగ్యులర్ లైఫ్లో స్ట్రెస్ అనేది కామన్గా ఉంటుంది, అందులోని మనకున్న బిజీ లైఫ్లో ఎవరు ఏ రంగంలో ఉన్నప్పటికీ వాళ్ళకున్న స్ట్రెస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అసలు వీటిని అధిగమించాలంటే ఎలాంటి చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి కదా, అవన్నీ చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంటుంది, కానీ మనం చూస్తుంటాము కొందరు అంటే మన ఫ్రెండ్స్, అరే వీళ్ళు లైఫ్ ని చాలా బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు, మనం చేయలేకపోతున్నాము ఎందుకు అని కంపేర్ చేసుకుంటూ ఉంటాము. కానీ మనం చాలా క్షుణ్ణంగా చూస్తే దే హ్యావ్ అ ప్రాపర్ లైఫ్ స్టైల్. లైక్ టైంకి పడుకుంటారు, టైంకి లేస్తారు. స్లీప్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ ఎవ్రీడే 30 minutes ఫిజికల్ యాక్టివిటీ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అది ఎందుకంటే మనం ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు మన బాడీలో కొన్ని హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అండ్ కార్టిసాల్ లెవెల్స్ తక్కువ అవుతాయి. సో కార్టిసాల్ ఇస్ వన్ ఆఫ్ ద కల్ప్రిట్ ఫర్ స్ట్రెస్. ఎవ్రీ డే వీ హ్యావ్ టు ఫేస్ సమ్ ఛాలెంజెస్. ఆల్రెడీ మన బాడీ ఒక ప్రాపర్ స్టేబుల్ ఫామ్ లో లేనప్పుడు ఏదైనా చిన్న ఛాలెంజ్ వచ్చినా సరే అది అగ్రివేట్ అవుతుంది. సో ప్రాపర్ స్లీప్, ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ 3 times మీల్. చాలా మంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు, లంచ్ స్కిప్ చేస్తారు, లేకపోతే చాలా లేట్ అవర్స్ లో తింటారు. నో, మన బాడీకి ఒక సెట్ ఆఫ్ టైమ్ లో ఫుడ్ ప్రొవైడ్ చేయడం మన పని అన్నమాట. సో హ్యావింగ్ మీల్స్ అట్ అ ప్రాపర్ టైమ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ అవాయిడ్ జంక్ ఫుడ్. ఇది ఎందుకు అంటే జంక్ ఫుడ్ వల్ల వీల్ గెట్ లాట్స్ ఆఫ్ లైక్ కార్బ్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, అక్కడ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. అండ్ వీ డోంట్ నో వాట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ దే ఆర్ యూజింగ్. అడల్ట్రేషన్ చాలా ఎక్కువగా అయిపోయింది. సో దాని వల్ల కూడా హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల కూడా మనం స్ట్రెస్ ని బ్యాలెన్స్ చేయలేము. చిన్న చిన్న వాటికి యాంగ్జియస్ ఫీల్ అయిపోతాము, స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో దిస్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఇది కన్సిస్టెంట్ గా ఉండాలి. జస్ట్ ఒక 1 or 2 days కాదు. మన ఒక్క హ్యాబిట్ మనం చేంజ్ చేసుకోవడానికి మనకి 6 months టైం పడుతుంది. సో మనం వీటిని ఎంత కన్సిస్టెంట్ గా ఫాలో అవుతామో మనం అంత బ్యాలెన్స్డ్ గా ఉండొచ్చు, స్ట్రెస్ ని కోప్ చేయొచ్చు. డెఫినెట్గా మేడం, ఎందుకంటే ఇప్పుడు మనకి బర్త్ నుంచి డెత్ వరకు చూసుకుంటే మనతో ఉండేవి ఆకలి, స్లీపింగ్, అదే ఆకలి నిద్ర రెండు ఉంటాయి. ఆ రెంటిని బ్యాలెన్స్ చేసుకుంటే హెల్త్ కూడా ఆటోమేటిక్గా అదే సెట్ అయిపోతుంది. ఎస్ మేడం, డెఫినెట్గా. ఎస్, అంటే ఈ ఒత్తిడి అనేది, స్ట్రెస్ అనేది ఆందోళనగా మారితే అది మెంటల్ డిజార్డర్కి వెళ్ళిపోతుందా? అంటే ఈ స్ట్రెస్ మనం గమనించుకోలేకపోతే దాన్ని అది డే బై డే అది కంటిన్యూ అయిపోతే అది మనకి ఇలా మెంటల్గా డిఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు ఏంటి? ఉంటది. కొన్నిసార్లు లైక్ స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ అయిపోయాయి, ఇంకా మనం వాటిని చేయలేకపోతున్నాము. సో కంటిన్యూస్ గా స్ట్రెస్ కి ఎక్స్పోజ్ అయ్యి ఇట్ కెన్ లీడ్ టు సైకాట్రిక్ ఇష్యూస్, యాంగ్జైటీ ఇష్యూస్, డిప్రెషన్, ఈవెన్ సైకోటిక్ డిజార్డర్స్ లైక్ స్కిజోఫ్రీనియా ఇలాంటివి కూడా రావచ్చు. సో అందుకోసమే మనకు అర్థమవుతుంది వెన్ వీఆర్ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్, దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో మనం తెలుసుకోవాలి. వాట్ ప్రికాషన్స్ వీ హ్యావ్ టు టేక్, వాట్ సజెషన్స్ వీ హ్యావ్ టు ఫాలో. అంతే కదా. ఇప్పుడు లైక్ ఒక చిన్న 5 kgs బ్యాగ్ ఉంది, అందులో ఒక 10 kgs సామాన్ వేస్తే ఆబ్వియస్ బ్యాగ్ చినిగిపోతుంది. సో అలానే మన మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ కూడా, దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఎవ్రీ డే ఇఫ్ ఇట్ ఈస్ వెరీ స్ట్రెస్ఫుల్, సమ్ టైమ్ ఇట్ కెన్ లీడ్ టు అ సైకాట్రిక్ ఇష్యూ. ఆటోమేటిక్గా అది మనది మనం కొని తెచ్చుకున్నట్టే. బట్ ఇట్స్ నాట్ ఇన్ ఆల్ ద కేసెస్. ఇన్ ఫ్యూ కేసెస్ ఇట్ కెన్ హ్యాపెన్. డిపెండ్స్ ఆన్ దేర్ మెంటల్ హెల్త్ అంతే.
ఎస్ మేడం. అలాగే సంజీవని గారు, అంటే మీరు ఇందాక చెప్పారు మీ క్లినిక్ స్టార్టింగ్ చెప్తూ సిటీస్లో కొంచెం దీని మీద అవేర్నెస్ ఉన్న పల్లెటూరుల్లో కొంచెం అంత లేదు అని చెప్తున్నారు. అంటే మీ క్లినిక్ తరపున ఏమైనా క్యాంపులు ఏర్పాటు చేయడం, వీటి మీద అవగాహన కల్పించడం, ఎందుకంటే ఇవి మన చిన్న విషయంగా తీసుకోవడానికి అవకాశం లేదు ఈ మానసిక ఆరోగ్యం అనేది. దీనివల్ల చాలా ఫ్యామిలీస్ రోజు ఇబ్బంది పడుతూనే ఉంటాయి, పైకి చెప్పుకోలేరు, లోపల ఇబ్బందులు పడలేరు. సో ఇలాంటివి చాలా ఉంటూ ఉంటాయి. అంటే ఏమైనా అవగాహన పెంచే విధంగా ఏమైనా క్యాంప్స్ ఏర్పాటు చేయడం మీ క్లినిక్ తరపున అసలు ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి మేడం? Yes. Like we try to do wellness programs. Like and I want to clarify something. Sure. Rural areas, no awareness is there, but still workup should be there. అంటే అర్బన్ తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ, బట్ స్టిల్ అవేర్నెస్ ఇస్ దేర్ Yes. బికాస్ పీపుల్ డూ కమ్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్. కాకపోతే ఇంకా కొందరు సూపర్ స్టిషన్ అని అందులో బిలీవ్ చేస్తూ ఉంటారు. బట్ అట్ సమ్ ఫైన్ డే దే హ్యావ్ టు బ్రింగ్ ద పేషెంట్. Yes. కొంచెం డిలేలో ఉంది టు రికగ్నైజ్ ఇట్, బట్ స్టిల్ అవేర్నెస్ ఇస్ దేర్. Yeah, we do come like we do conduct camps, like wellness programs in schools and colleges, and for the patients like a psychoeducation programs are being conducted, like how, what is mental health issue, what is actually happening, what are the symptoms, ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఎవరిని కన్సల్ట్ చేయాలి. బికాస్ చాలా మందికి ఎవరైనా మానసికంగా ఇబ్బంది పడుతున్నారంటే ఎవరిని కన్సల్ట్ చేయాలో తెలియదు. అవును. So first we are focusing on the psychoeducation part because they should know what is mental health issue first. డెఫినెట్గా మేడం, ఎందుకంటే ఇది స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి స్ట్రెస్ అనేది వాళ్ళు ఎక్కువ ఈ మధ్య తట్టుకోలేకపోతున్నారు. ఏ చిన్నది వచ్చినా సరే వాళ్ళు ఇమీడియట్గా చాలా స్ట్రెస్కి లోనై వాళ్ళు కొంతమంది ఆత్మహత్యకు కూడా వెళ్ళిపోతున్న సందర్భాలు చాలా చూస్తున్నాం. సో వీటన్నిటిని డెఫినెట్గా మనం రెక్టిఫై చేయాలి. దీన్ని అన్నింటినీ కూడా అధిగమించాలంటే మీలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ డెఫినెట్గా కండక్ట్ చేయాలి మేడం. అండ్ అట్ ద సేమ్ టైం మీ క్లినిక్ గురించి మాట్లాడుకుంటే, అంటే మీ క్లినిక్లో ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కొంతమందికి మెడిసిన్స్తో అయిపోతుంది, కొంతమందికి మేము స్టేజ్ని బట్టి చేస్తామని చెప్తున్నారు కదా. అంటే బాగా మీకు చాలా టఫ్ అనిపించిన కేసెస్ గురించి ఏమైనా చెప్తారా? Yeah. Once I have seen 17-year-old female lady, చాలా హాస్పిటల్స్కి వెళ్ళారు. డయాగ్నోసిస్ లో చాలా డిలే అయింది. అర్లియర్ ఇట్ వాస్ డయాగ్నోస్డ్ యాజ్ బైపోలార్, దెన్ లేటర్ ఇట్ గాట్ డయాగ్నోస్డ్ యాజ్ స్కిజోఫ్రీనియా. బికాస్ ఈ టైం మారుతున్న కొద్దీ డయాగ్నోసిస్ మారుతూ ఉంది. అలానే డాక్టర్ తప్పుగా డయాగ్నోసిస్ చేశారని కాదు. సైకాట్రిక్ ఇష్యూస్ లో ప్రాబ్లం ఏంటి అంటే వన్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసార్డర్ కెన్ టర్న్ ఇంటూ అదర్ స్పెక్ట్రమ్. ఇప్పుడు డిప్రెషన్ ఉంది కదా, రేపు ఇంకొక ఇల్నెస్ రాదు అని కాదు. ఇట్ కెన్ లీడ్ టు సమ్ అదర్ సైకాట్రిక్ ఇష్యూ ఆల్సో. సో దాట్ వాస్ వన్ ఆఫ్ ద టఫ్ కేస్ ఫర్ మీ బికాస్ ఇట్ టుక్ మెనీ డేస్ టు because it was converting from bipolar to schizophrenia. Parents were confused. Even when we diagnosed it first, adi bipolar ga unde. In another 6 months, it got into schizophrenia. So dan valla treatment marutundi, prognosis marutundi, progression marutundi. So it was one of the difficult case for me. ఎస్, డెఫినెట్గా మేడం. గతంలో కాదు, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆటోమేటిక్గా కాలంతో పాటుగా ఫోన్స్ అందుబాటులోకి వచ్చి ఎక్కడున్నా సరే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా ఎవరైనా కన్సల్ట్ అయ్యే వాళ్ళకి అన్నీ అందుబాటులోకి వచ్చాయి. షూర్గా ఇవన్నీ కూడా మనకి త్వరలోనే ఇలాంటి ఇష్యూస్ ఉండకూడదని కోరుకుందాం మేడం. ఫైనల్గా ఏం చెప్తారు క్లినిక్ గురించి, అలాగే మీ ట్రీట్మెంట్స్ గురించి ప్రజల్లో అవేర్నెస్ కల్పించే విధంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అందరికీ ఉంటాయి, కానీ అన్ని మెంటల్ హెల్త్ ఇష్యూస్ పిచ్చి కాదు. సో చాలా మందికి భయం. ఇప్పుడు నేను ఒక సైకాట్రిస్ట్ ని కన్సల్ట్ అయితే నాకు పిచ్చి ఉందని ముద్ర వేస్తాను. అదే నేను ఇందాక అడగబోయాను మిమ్మల్ని. ఎస్, ఆ భయంతో చాలా మంది ఆగిపోతూ ఉంటారు, స్టాప్ అయిపోతూ ఉంటారు. సో ఇప్పుడు జనరల్ డిసార్డర్స్ లో డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్ ఎలా ఉన్నాయో సైకాట్రీలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎవ్రీ డిసార్డర్ ఇస్ నాట్ అ పిచ్చి. ఇది ఫస్ట్ థింగ్. ఇఫ్ యు ఆర్ సఫరింగ్ మెంటలీ యూ కెన్ కన్సల్ట్ అ డాక్టర్. మీరు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే మీకు ఒక క్లారిటీ వస్తే ఏం చేయాలి అన్న క్లారిటీ కూడా ఉంటది. మీరు డిలే చేస్తున్న కొద్దీ ట్రీట్మెంట్ డిలే అవుతుంది, ఇంకా డిసార్డర్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటది. సో దానివల్ల ఇంకా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో వెన్ యూ నో యు ఆర్ సఫరింగ్ విత్ సమ్ ఇష్యూస్, గో అండ్ కన్సల్ట్ అ సైకాట్రిస్ట్. డెఫినెట్గా మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ఎలాగైతే ఆ కరెక్ట్ పర్సన్ దగ్గరికి మనం వెళ్తున్నామో, సేమ్ అలాగే మనకి మెంటల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే డెఫినెట్గా ఇలాంటి వాళ్ళని కలిస్తే ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసిన వాళ్ళు మొత్తం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా మంచిగా చెప్పారు. చాలా మంచి విషయాల మీద ఇవాళ మీరు అవగాహన కల్పించేందుకు మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ సంజీవని గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది వాటి ప్రైమ్ హెల్త్. నమస్తే.